ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతాలు, 2 దినవృత్తాలు, ఎజ్రా, నెహెమీయా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబూలి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం మీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వదు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. అందరికీ మరణాత. దేవుని వాక్యం చదువుకుందాము. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాము. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా యొక్క ప్రాముఖ్యమైన సమయములో తండ్రి, ఈ యొక్క వాక్యము ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడుమని దేవా, నిలువబడి ఉన్న నన్ను మరుగుపరిచి నీ బిడ్డలైన వారికి తండ్రి ఈ యొక్క వాక్య వర్తమానము అవసరమై ఉన్నదో తండ్రి, అటువంటి మాటలను మీరే నా నోట నుంచి నన్ను మరుగుపరిచి తండ్రి మీరే మాట్లాడుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము సెలోపెహాదు కుమార్తెలు అనే అంశమును గురించి ధ్యానించుకుందాము. ఈ సెలోపెహాదు ఎవరు, ఈ కుమార్తెలు ఎవరు అని మనం చూసినట్లయితే, సెలోపెహాదు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో ఒకడు. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. వీరిరువురిలో మనష్షే యొక్క వంశస్థుడు ఈ సెలోపెహాదు. ఈ సెలోపెహాదు హేపెరు కుమారుడును, గిలాదు మనముడును, మాకీరు ముని మనముడునై ఉన్నాడు.
ఈ సెలోపెహాదుకి 5 కుమార్తెలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వారి పేర్లు ఏంటి అని అంటే మహల, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఈ 5 కుమార్తెలు సెలోపెహాదుకు కలిగి ఉన్నారు. కుమార్తెలే కానీ కుమారులు ఈయనకు లేరు. ఈ సెలోపెహాదు ఎవరు ఏంటి అని అంటే ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు సుదీర్ఘ ప్రయాణము చేశారు. మోషే గారి నాయకత్వంలో వీరు చేసిన ప్రయాణంలో ఈ సెలోపెహాదు కూడా ఉన్నాడు. ఈ సెలోపెహాదు ఆ యొక్క ప్రయాణంలో తన పాపము వలన మరణించడం జరిగింది. మనం వాక్యం చదువుకుందాము. సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆ యొక్క ప్రయాణములో మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును జనసంఖ్య చేయమని ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క జనసంఖ్యలో 20 సంవత్సరములకు పైబడిన వారిని వీరు లెక్కిస్తారు. ఆ లెక్కించే సమయంలో భూస్వాస్యం విషయమై వీరు ఈ విధంగా లెక్కించడం జరుగుతుంది. ఆ లెక్కింపులో కేవలము మగవారిని మాత్రమే లెక్కిస్తారు, ఆడవారిని దానిలో లెక్కించరు. ఆ విధముగా ఈ యొక్క జనసంఖ్య చేస్తూ ఉన్నప్పుడు ఈ సెలోపెహాదు చనిపోయాడు. కానీ ఈయన కుమార్తెలు ఈ 5 ఉన్నారు. ఈ యొక్క జనసంఖ్య చేసినప్పుడు వీరిని లెక్కించకపోతే వీరి స్వాస్థ్యము వీరికి రాదు. గనుక వీరు మోషే దగ్గరకు వచ్చి ఈ విధముగా అడుగుతున్నారు. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. ఈ యొక్క సెలోపెహాదు కుమార్తెలు ఈ యొక్క మోషే దగ్గరకు వచ్చి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలువబడి వీరిని అడుగుచూ ఉన్నారు. మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అయితే అతడు ఏ విధముగా మరణమయ్యాడు, ఎందుకు మరణమయ్యాడు అనే విషయాన్ని కూడా వీరు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. వీరి తండ్రి గురించి వీరు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రయాణములో కోరహు అనే వ్యక్తి దేవునికి వ్యతిరేకముగా, మోషే అహరోనులకు వ్యతిరేకముగా నిలువబడి మీరు చెప్పింది మేము చేయడం ఏంటి అని కోరహు ఎంతో వ్యతిరేకత కలిగి అతనితో ఇంకను కొంతమంది కలిసి ఎంతో వ్యతిరేకముగా దేవునికి విరోధముగా వారు ఉన్నారు. అట్టి వారితో మా తండ్రి కలవలేదు కానీ తన పాపమును బట్టి ఆయన మృతి పొందాడు, కోరహుతో మా తండ్రి కలవలేదని వీరు చెప్తూ ఉన్నారు. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకు దయచేయమనిరి. వీరి స్వాస్యము కొరకు ఈ యొక్క సర్వ సమాజం ఎదుటికి వచ్చి వీరి యొక్క విన్నపమును ఈ యొక్క యాజకుల ఎదుట, మోషే ఎదుట, సర్వ సమాజం ఎదుట తెలియజేస్తూ ఉన్నారు. వీరొక కొత్త చట్టానికి నాంది పలుకుతూ ఉన్నారు. అప్పటి వరకు ఆడవారిని జనసంఖ్యలో లెక్కించడము, ఆడవారికి స్వాస్థ్యం ఇవ్వడం అనేది జరగలేదు. కానీ వీరు మా తండ్రితో పాటు ఈ యొక్క మా వంశము నశింపనేలా అని అడుగుచున్నారు. ఇక్కడ మనము చూచినట్లయితే మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశముల నుండి మాసిపోనేలా వీరు ఆ యొక్క మోషేను, ఆ యొక్క యాజకుల్ని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మా తండ్రి పేరు కుమారులు లేనంత మాత్రమున ఈ యొక్క వంశముల నుండి మాసిపోవడం ఎలాగా, మాకు స్వాస్థ్యము కావాలి అని మోషేను వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మోషేకు ఆ యొక్క శాసనములన్నీ తెలుసు, సకల విద్యలు మోషేకు తెలుసు. అలాంటి మోషే దగ్గరకు వచ్చి వీరు శాసనానికి విరుద్ధముగా ఈ యొక్క ప్రశ్నను అడుగుచూ ఉన్నారు. మాకు స్వాస్థ్యము కావాలి అని వారి దగ్గర వీరు విన్నపము చేయించున్నారు. ఈ యొక్క వీరి మాటలను విన్న మోషే, అప్పుడు మోషే
వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా వీరు ఈ విధముగా మోషే దగ్గరకు వచ్చి వారి యొక్క కోరికను వారి విన్నపమును తెలియజేసినప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా, మరి ఈ యొక్క సెలోపెహాదు చనిపోయాడు, వీరి కుమార్తెలు స్వాస్యము, తన తండ్రి స్వాస్యమును వీరికి ఇమ్మని అడుగుచున్నారు, దీని విషయమై ఏమి చేయాలి అని యెహోవా సన్నిధిని మనవి చేస్తున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. అప్పుడు దేవుడు అంటున్నాడు, అవును, వారు చెప్పినది యుక్తమే. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారికి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను. వారి యొక్క మాటకు దేవాతి దేవుడు కూడా అవును, ఈ విధముగానే చేయండి అని మోషే గారికి తెలియజేసి ఉన్నారు. ఆ విధముగా వీరికి మాత్రమే కాకుండా వీరు ఈ విధముగా అడగడం ద్వారా, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందినెడల మీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వీరి ద్వారా ఈ యొక్క క్రొత్త చట్టము కూడా మొదలవుతుంది. ఎవరికైనా కుమారులు లేకపోతే ఇక నుంచి వారి కుమార్తెలకు ఈ యొక్క భూస్వాస్యమును ఇవ్వాలి అని క్రొత్త శాసనమును, క్రొత్త ఆజ్ఞను దేవాతి దేవుడు ఇశ్రాయేలీలకు ఇస్తూ ఉన్నాడు. అట్టి విధముగా వీరు ఒక క్రొత్త చరిత్రను సృష్టిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఆడవారిని లెక్కించలేదు. ఈ యొక్క ఆడవారికి ఎటువంటి స్వాస్థ్యమును కూడా ఇవ్వలేదు. కేవలము మగవారికి మాత్రమే ఈ యొక్క వంశీకులకు స్వాస్థ్యములను ఇచ్చేవారు. అయితే ఈ విధముగా ఈ సెలోపెహాదు కుమార్తెలు సర్వ సమాజం ఎదుటికి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుటికి, ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని మందిరము, దేవుని మందిరములోనికి వచ్చి వారి యొక్క విన్నపమును తెలియజేసి మరి దేవాతి దేవుని దగ్గర నుంచి ఈ యొక్క సమాధానమును వీరు పొందుకున్నారు. మరి వీరి పేర్లను మనం చూసినట్లయితే మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఈ పేర్లకు అర్థం మనం చూస్తే మహలా అనగా సాత్వికము అని అర్థము. నోయా అనగా చలనము అని అర్థము. హోగ్లా పేరునకు కౌజు పిట్ట అని అర్థము. మిల్కా అనే పేరుకు రాణి అని అర్థము. తిర్సా అనే పేరుకు సంతోషదాయకమని అర్థము. ఈ విధముగా వీరి పేర్లకు ఈ యొక్క అర్థములు కలిగి ఉన్నవి. ఈ యొక్క సెలోపెహాదు కుమార్తెలు ఈ విధముగా ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రయాణంలో తన తండ్రి చనిపోయినప్పటికీ వారి యొక్క స్వాస్థ్యము కొరకు పోరాడి ఆ యొక్క సర్వ సమాజము యొద్దకు, మోషే యొద్దకు వెళ్ళి ఈ విధముగా వీరి యొక్క మనవిని వారికి తెలియజేసి తమ స్వాస్థ్యములను అడిగి ఉన్నారు. సంఖ్యాకాండము 36వ అధ్యాయము మనము చూచినట్లయితే 2వ వచనములో, మనష్షే మనుమడునైన గిలాదు యొక్క పుత్ర వంశస్థుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుట పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి, ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా అయ్యవలనని యెహోవా మా ఏలినవానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ నొందెను. అయితే వారు ఇశ్రాయేలీలలో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెండ్లి చేసుకునే అల్లా వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. ఇక్కడ విషయమును మనము గమనించినట్లయితే ఈ యొక్క మనష్షే వంశస్థులలో వీరి వంశపు వారే వచ్చి ఏమంటున్నారనంటే, మరి వీరికి ఆడవారికి స్వాస్థ్యమునిస్తే వీరు వేరే గోత్రపు వారిని పెండ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ యొక్క స్వాస్థ్యము మనలో నుండి విడిపోతుంది అని ఈ యొక్క గిలాదు వంశస్థులు పెద్దలైన వారితో చెప్తూ ఉన్నారు. ఆ విధముగా చెప్పినప్పుడు మోషే గారు అంటారు, మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను,
యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లు చేసుకొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. మోషే గారు అంటున్నారు, అవును, మీరు చెప్పింది న్యాయమే. వీరు వేరే వంశస్థులను పెళ్లి చేసుకుంటే ఈ యొక్క స్వాస్యము విడిపోతుంది. కాబట్టి వీరు మనష్షే వంశంలోనే వారి తండ్రి సహోదరుల కుమారులనే పెండ్లి చేసుకోవాలని మోషే గారు దేవాతి దేవుడు సెలవిచ్చి ఉన్నారన్న విషయము వీరికి చెప్తారు. ఇశ్రాయేలీల స్వాస్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీల్లో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్యమును హత్తుకొని ఉండవలను. ఎవరి స్వాస్యము వారి దగ్గరే ఉండాలి, ఎవరి స్వాస్థ్యమును వారు హత్తుకొని ఉండాలి. ఇది వేరే గోత్రపు వారికి వెళ్ళడానికి వీలు లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విధముగా ఈ సెలోపెహాదు కుమార్తెలు వారి వంశంలోనే మనష్షే కుమారులను పెండ్లి చేసుకున్నారు. ఇశ్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్యముతో నిలిచి ఉండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. మరి వీరు స్వాస్యం అడిగినట్టుగా వీరికి ఇచ్చి ఉన్నారు గనుక మరి యొక్క స్వాస్యము వీరి గోత్రములో నుండి వేరొక గోత్రమునికి వెళ్లకుండా ఈ యొక్క స్వాస్యము విడిపోకుండా ఉండాలంటే వీరు ఈ గోత్రములో వారిని పెండ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు వీరు ఆ విధముగానే ఆ యొక్క దేవాతి దేవుని ఆజ్ఞను గైకొని ఆ విధముగానే మనష్షే గోత్రములో వారిని పెండ్లి చేసుకున్నారు. ఆ విధముగా ఈ సెలోపెహాదు కుమార్తెలు తమ తండ్రి లేకపోయినప్పటికీ ధైర్యముగా నిలువబడి ఈ యొక్క స్వాస్యమును పొందుకున్నారు. ఈ యొక్క సెలోపెహాదు కుమార్తెల్లోని లక్షణములు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ధైర్యము. వీరు ధైర్యము కలిగి ఉన్నారండి. ఆ యొక్క పెద్దల దగ్గరకు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలువబడి వీరు ధైర్యముగా అడుగుచున్నారు. వీరు 5 కూడా మాకు ఇంకను వివాహములు కాలేదు, మా యొక్క తండ్రి స్వాస్యమును మాకు ఇవ్వాలి అని వారిని అడుగుచూ ఉన్నారు. ఎంత ధైర్యము కలిగి ఉన్నారండి వీరు. ఆ విధముగానే క్రైస్తవులమైన మనము ధైర్యము కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మరి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో మనమున్న మనలను విడువక ఎడబాయక మనతోనే ఉండే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక మనము ధైర్యము కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినట్లయితే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మనము నీతిమంతులము గనుక మనము సింహముల వలె ధైర్యముగా మనం ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు. పౌలు గారు అంటారు కదా, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మీకు ఇచ్చి ఉన్నాను కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇయ్యలేదని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విధముగా మనము ధైర్యము కలిగి ఉండాలి. వీరు 5 కూడా 5 వ్యక్తుల దగ్గర వీరు ధైర్యముగా నిలవబడి ఉన్నారు. ప్రత్యక్షపు గుడారము యొద్ద అనగా దేవుని మందిరము యొద్ద మోషే ఎదుట, ఆ విధముగానే యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రధానుల ఎదుట, సర్వ సమాజం ఎదుట వీరు మమ్మల్ని ఏమి అంటారో ఈ విధముగా అడిగితే అని వీరు అనుకోలేదండి. ఎంతో ధైర్యము కలిగి మా యొక్క తండ్రి స్వాస్యము మాకు కావాలి అని ఎంతో ధైర్యముతో వీరు అడుగుచున్నారు. ఈ విధముగా మనము ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసీ,
ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధముగా యొక్క సెలోపెహాదు కుమార్తెలు ఎంత ధైర్యముగా సర్వ సమాజం ఎదుటికి వెళ్ళి తమ స్వాస్థ్యం విషయమై పోరాడారో, ఏ విధముగా పెద్దలైన వారిని అడిగారో, అట్టి విధముగా మనము కూడా ఏ విషయంలో అయినా ధైర్యము కలిగి ఉండాలి. అదే విధముగా రెండవదిగా వీరు నిలిచి ఉన్నారు. దేవుని మందిరం వద్ద వీరు నిలిచి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరి దేవాతి దేవుడు మనకు ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నా యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆ విధముగా మనము నిలిచి ఉండాలి. ఎట్టి శ్రమలలో అయినా, బాధల్లో అయినా, ఇరుకులు ఇబ్బందులు అయినా, కష్ట నష్టముల్లో అయినా, ఎటువంటి పరిస్థితిలో మనము నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. నిబ్బరము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. నీవే నాకు దిక్కు అని మరి యెహోషాపాతు యుద్ధ సమయములో దేవాతి దేవుని వైపు చూస్తూ నిబ్బరము కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అట్టి విధముగా మనము నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో వేసినప్పుడు వారు ఆ యొక్క అగ్నిగుండములో మాకు భయము లేదు, మా దేవుడైన యెహోవాయే మాకు తోడని ఆ యొక్క అగ్నిగుండంలోనే నిలిచి ఉన్నప్పుడు మరి దేవాది దేవుడే వారి దగ్గరకు వెళ్ళి వారిని రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ విధముగా మనము ఏ శ్రమలోనైనా, ఎట్టి ఇబ్బందిలోనైనా, ఎట్టి కష్టములోనైనా మనము నిలిచి ఉంటే దేవాతి దేవుడు మన పట్ల ఖచ్చితముగా అద్భుత ఆశ్చర్య కార్యమును జరిగిస్తారు. ఆ విధముగా మనము నిలిచి ఉండాలి. అదే విధముగా వీరు దేవుని మాటను విన్నారు. మరి ఈ యొక్క గోత్రికులను ఈ గోత్రపు వారిని పెండ్లి చేసుకొని అని చెప్పినప్పుడు వీరు ఆ మాట ప్రకారముగా సంఖ్యాకాండము 36వ అధ్యాయం 10వ వచనంలో మనం చూచినట్టు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహల, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకునిరి. మరి దేవాతి దేవుడు చెప్పిన రీతిగా మోషే గారు వీరికి చెప్పినట్లుగానే వీరు వారి గోత్రికుల్లో వారిని పెండ్లి చేసుకున్నారు. ఆ విధముగా వీరు స్వాస్థ్యమును పొందుకున్నారు. ధైర్యము కలిగి ఆ యొక్క సమాజం ఎదుట వీరికి స్వాస్థ్యము కావాలని అడిగి ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకుని వారి ఎదుట నిలిచి ఉన్నారు. అదే విధముగా దేవుడు చెప్పిన రీతిగా ఆయన మాట విని ఆ గోత్రపు వారిని పెండ్లి చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండము
28వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మరి మనము కూడా దేవుడు మనకు ఏ మాట అయితే చెప్తూ ఉన్నారో ఆ యొక్క మాటను గ్రహించి ఆ ప్రకారంగా మనము చేసినట్లయితే వీరి వలనే మనము కూడా దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదమును, మన దేవాది దేవుడు ఇచ్చే స్వాస్థ్యమును మనము పొందుకుంటాము. వీరైతే ఈ యొక్క లోకపరంగా ఈ యొక్క స్వాస్థ్యమును పొందుకున్నారు, కానీ మనము మన దేవాది దేవుడు ఇచ్చే పరలోక స్వాస్థ్యమును పొందుకోవాలి గనుక మనము దేవుని మాట విని శ్రద్ధగా విని ఆ ప్రకారము చేసినట్లయితే మనము ఆ దేవాది దేవుడు ఇచ్చే దీవెనాశీర్వాదములు పొందుకొని సాగిపోదుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ యొక్క తండ్రి సమయంలో దేవా సెలోపెహాదు కుమార్తెల గురించి తండ్రి మాకు బోధించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వారి తండ్రి యొక్క స్వాస్యము కొరకు తండ్రి వారు ఏ విధముగా తండ్రి ప్రత్యక్షపు గుడారం ఎదుటను, సర్వ సమాజం ఎదుటను తండ్రి ప్రధానుల ఎదుటను నిలువబడి ఏ విధముగా వారి యొక్క విన్నపమును తెలియజేశారు, ఆ విధముగా మాకు ఎట్టి కష్టమైనను బాధైనను ప్రభా నీ యొక్క సన్నిధానములో తండ్రి మేము విన్నవించుకొని తండ్రి మా యొక్క బాధలను తండ్రి నివారణ చేసుకునే శక్తిని మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రములు ప్రభా. ఎవరు ఎటువంటి సమస్యలతో బాధపడుచు ఉన్నారో తండ్రి వారందరికీ తండ్రి విడుదల దయచేయండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ సెలోపెహాదు కుమార్తెలకు తండ్రి విజయమునిచ్చిన రీతిగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయమును దయచేయమని మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.